స్టూడెంట్స్ మరియు వర్కింగ్ అకౌంటెంట్స్ నా యొక్క ఎక్స్పోర్ట్ టాలీ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు బాబురావు, హైదరాబాద్ నుంచి. సో ఈరోజు మనం ఈ వీడియోలో నేర్చేటువంటి టాపిక్ ఏమిటంటే, నిన్న నేర్చుకున్నటువంటి ఒక కంపెనీకి సంబంధించిన మల్టిపుల్ రిజిస్ట్రేషన్ నంబర్స్ ఉంటే ఒకే కంపెనీ క్రియేట్ చేసి ఆ కంపెనీలో ఆ మల్టిపుల్ నంబర్స్ అన్ని ఎలా ఎంటర్ చేయాలి నేర్చుకున్నాం. నేర్చుకున్న తర్వాత ప్రతి రిజిస్ట్రేషన్ సంబంధించి మనం ఎంట్రీలు వేయాలంటే ఆ వౌచర్ నంబర్లు ఒకటే మామూలు డిఫాల్ట్ గా 1 2 3 ఉంటే మనం రికార్డ్ చేయడం కష్టం. లేదా దీనికి దాన్ని సపరేట్ గా మనం రికార్డ్ చేయాలి. కాబట్టి ప్రతి సిరీస్ కి, ప్రతి ఒక్క వౌచర్ కి, ప్రతి ఒక్క రిజిస్ట్రేషన్ సంబంధించి మనం ఒక యూనిక్ గా ఒక నంబర్ సిరీస్ ని మనం క్రియేట్ చేయాలి. సో యూనిక్ వౌచర్ నంబరింగ్ సిరీస్ అంటాం. ఆ సిరీస్ ని ఎలా క్రియేట్ చేస్తాం నేర్చుకుంటాం. అయిపోయింది, అంతవరకు నేర్చుకున్నాం. నిన్న మొత్తం నేర్చుకోవడం చాలా పెద్ద వీడియో అవుతుందని దాని వరకు ఒక పార్ట్ చేశాను, పార్ట్ 1. ఇప్పుడు పార్ట్ 2లో ఆ రిజిస్ట్రేషన్ సిరీస్ ఉన్నాయి కదా, రిజిస్ట్రేషన్ ఉన్నాయి. ఆ రిజిస్ట్రేషన్ లో మనం క్రియేట్ చేసిన మల్టిపుల్ రిజిస్ట్రేషన్, ఒక్కొక్క రిజిస్ట్రేషన్ ని సెలెక్ట్ చేసి మనం ప్రతి ఒక్క రిజిస్ట్రేషన్ కి సంబంధించి ఎంట్రీ వేసేటప్పుడు ఆ రిజిస్ట్రేషన్ సంబంధించిన సిరీస్ అంటే వోచర్ నంబర్ సిరీస్. అదే తమిళనాడు రిజిస్ట్రేషన్ చేస్తే తమిళనాడు వోచర్ నంబరింగే కావాలి. అలా ఆ నంబరింగ్ తో మనం ఏ విధంగా రికార్డు చేయాలి, సింపుల్. అది ఎలా చేయాలి నేర్చుకుంటాం. దాని తర్వాత ఆ రికార్డ్ చేసి 2 రకాలుగా నేర్చుకుంటాం. మామూలుగా చెప్తాను. రికార్డ్ చేసేటప్పుడు మనం ఏ యొక్క రిజిస్ట్రేషన్ సెలెక్ట్ చేసుకుంటే ఆ రిజిస్ట్రేషన్ అనేది అలాగే ఉంటుంది దాని ఎంట్రీలు వేసేంత వరకు. నెక్స్ట్ మనం ఏదన్నా మార్చినట్లయితే అక్కడి నుంచి ఆ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ సంబంధించి మనం ఎంట్రీలు వేసుకోవాలి. అంటే మనం ఒక రిజిస్ట్రేషన్ సెలెక్ట్ చేసుకుంటే దాన్ని ఎంట్రీ చేసేంత వరకు అది అలాగే ఉంటుంది. ఇంకొక రకం ఎలా అంటే, మనం ఆ నంబరింగ్ సిరీస్ క్రియేట్ చేసేటప్పుడు రైట్ సైడ్ లో డిఫాల్ట్ నంబరింగ్ సిరీస్ అంటే ఎనీ అని తీసుకున్నాం. అక్కడ మొత్తం సైడ్ 3 వచ్చినాయి. ఎనీ ఐటమ్ అని తీసుకున్నట్లయితే మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ సెలెక్ట్ చేసుకుంటే అది అలాగే ఉంటుంది మళ్ళీ చేంజ్ చేసేంత వరకు. అలా కాకుండా అక్కడ మన సిరీస్, మన యొక్క రిజిస్ట్రేషన్ లో ఏదో ఒక రిజిస్ట్రేషన్ ని మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే అది 2వ రకం అన్నమాట. అంటే అప్పుడు చెప్పారు నిన్న, ఆ ఒక్క సెలెక్ట్ చేసుకున్న డిఫాల్ట్ రిజిస్ట్రేషన్ తీసుకుంటే ఆ డిఫాల్ట్ రిజిస్ట్రేషన్ సంబంధించిన సిరీస్ మాత్రం ఆ డిఫాల్ట్ రిజిస్ట్రేషన్ సంబంధించి దానికి సంబంధించి ఎంట్రీస్ వరకు ఉంటుంది. మనం మార్చుకొని వేరే రిజిస్ట్రేషన్ లో మనం ఎంట్రీ చేసిన సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు ఆ రిజిస్ట్రేషన్ లో ఒక ఎంట్రీ మాత్రమే చేయగలం. ఒక ఎంట్రీ అయిన తర్వాత తిరిగి మళ్ళీ డిఫాల్ట్ సెలెక్ట్ చేస్తే డిఫాల్ట్ రిజిస్ట్రేషన్ కి వచ్చేస్తుంది. మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి వేరేది. ఇలా చేసుకొని చేయాలి. అందువల్ల ఎనీ సెలెక్ట్ చేసుకుంటే ఎనీ ఐటమ్ కంటిన్యూగా కంప్లీట్ అయ్యే వరకు ఒక సిరీస్ అలాగే ఉంటుంది. ఇది 2వ రకం. అంటే రికార్డ్ చేసేటప్పుడు 2 రకాలుగా నేర్చుకుంటాం. దాని తర్వాత వచ్చి అది ఎలా రికార్డ్ చేయాలి. అలాగే పోతే మనం ఎంట్రీస్ అంతా రికార్డు చేసిన తర్వాత, ఎంట్రీస్ అన్ని రికార్డు చేసిన తర్వాత ఒకవేళ మనం ఏదైనా ఒక ఎంట్రీని మనం డిలీట్ చేసినట్లయితే, ఇంతకుముందు అయితే డిలీట్ చేస్తే వెనక అదే వోచర్ నంబర్స్ ఒక ముందుకు జరుగుతాయి. సో 1 2 3 4 5 1 2 3 డిలీట్ చేస్తే 4 3 అవుతుంది, 5 4 అవుతుంది అలా. కానీ దీంట్లో మనం ఇచ్చాక అక్కడ చేసేటప్పుడు రిటైన్ ఒరిజినల్ వోచర్ నంబర్ అంటే ఒరిజినల్ వోచర్ మార్పు చెందదు. అంటే మనం డిలీట్ చేసినా కానీ ముందుకి జరగదు. కాబట్టి ఆ డిలీట్ చేసిన నంబరు అలాగే ఉండిపోతుంది. అంటే యూజ్ చేయనట్టే ఉంటుంది. కాబట్టి అలా డిలీట్ చేసినప్పుడు స్పేర్ గా ఉండేటటువంటి ఆ అన్యూజ్డ్ నంబర్ ని మళ్ళా రీయూజ్, అదే నంబర్ ని అదే రోజు అదే డేట్ వేరే డేట్. ఎందుకంటే వేరే డేట్ అయితే డేట్ మారిపోతే ఆ సిరీస్ మారిపోతుంది. కాబట్టి అదే రోజు అదే నంబర్ ని తిరిగి మళ్ళీ యూజ్ చేసుకొని ఇంకొక ఓచర్ ఏదే పేరుతో ఏ పార్టీ అయినట్లే, ఏ గ్రూప్స్ అయినట్లే ఇంకొక ఓచర్ ని అదే రోజు మనం అదే నంబర్ తోటి క్రియేట్ చేయొచ్చు. అంటే రీయూజ్ అన్యూజ్డ్ నంబర్. యూజ్ చేయని నంబర్ అది దాన్ని డిలీట్ చేసి యూజ్ చేయనట్టు. ఆ యూజ్ చేయని నంబర్ ని మనం ఎలా రీయూజ్ చేసుకోవాలి, ఇది 2వది. సో మొదటిది ఎంట్రీస్ ఎలా వేయాలి. ఆ ఎంట్రీస్ 2 రకాలు.
డిలీట్ చేస్తే ఆ డిలీట్ అయినటువంటి అన్యూజ్డ్ నెంబర్ ఎలా మనం రీయూజ్ చేయాలి. దాని తర్వాత ఇంకో లాస్ట్ ఐటమ్ ఉంది అడ్రస్లకు సంబంధించి. అది ఫస్ట్ స్టార్టింగ్ లోనే చేయొచ్చు, లేదు తర్వాత మనం ఎంట్రీ వేసేటప్పుడైనా చేయొచ్చు. అది అడ్రస్కి సంబంధించి ఏంటంటే ఇప్పుడు మామూలుగా మెయిన్ రియల్ గా ఫస్ట్ టైం మనం క్రియేట్ చేస్తాం. దీంట్లో తెలంగాణ క్రియేట్ చేసాం. అది దాన్ని ప్రైమరీ కంపెనీ అంటాం. ఆ ప్రైమరీ కంపెనీ క్రియేట్ చేసినప్పుడు మనం ఏం చేస్తాం చూడండి. సరే దీన్ని షేర్ చేస్తాను. మనం ఫస్ట్ కంపెనీని మనం క్రియేట్ చేసినప్పుడు చూడండి, ఒక ఎగ్జాంపుల్ తెలంగాణ రిజిస్ట్రేషన్ చూడండి. ఇది ఒరిజినల్ కంపెనీ, ఫస్ట్ కంపెనీ తెలంగాణ. ఆర్డర్కి వెళ్తే చూడండి తెలంగాణ ఇది ఒరిజినల్ కదా. ఈ ఒరిజినల్ కంపెనీ ఇది. ఈ ఒరిజినల్ కంపెనీలో మనం అడ్రస్ ఇస్తాము. ఈ ఒరిజినల్ కంపెనీలో మనం అడ్రస్ ఇస్తాము. దీంట్లో అడ్రస్ అన్ని డీటెయిల్స్ అని ఇస్తాం. దాంట్లో ఈ అడ్రస్ మనం ఇస్తాము. అలా అడ్రస్ ఇచ్చినప్పుడు మనం అడ్రస్ ఇచ్చిన తర్వాత అది ఆ అడ్రస్ ఈ కంపెనీకి సంబంధించింది కాబట్టి మిగతా ఇదే కంపెనీ కదా, ఇదే కంపెనీ వేరే రిజిస్ట్రేషన్స్ ఉంటే అలాంటప్పుడు వాటికి వేరే వేరే స్టేట్ లో ఉంటాయి, వాటి అడ్రస్ వేరే వేరేగా ఉంటుంది. కాబట్టి మనం ఈ ప్రైమరీ కంపెనీకి మనం అడ్రస్ ఇచ్చేసి వదిలేస్తే మన సేల్స్ ఇన్వాయిస్ కంపెనీకి సంబంధించిన ఇన్వాయిస్ చేసేటప్పుడు ప్రతి కంపెనీకి ఈ ప్రైమరీ కంపెనీ ఉంటే ఫస్ట్ ఇచ్చిన అడ్రస్ ఇదే అడ్రస్ వస్తుంది ప్రతి రిజిస్ట్రేషన్ కి. అలా ఉండకూడదు కదా. కాబట్టి వేరే వేరే రిజిస్ట్రేషన్స్ కి వేరే వేరే అడ్రస్, దానికి సంబంధించిన ఆ స్టేట్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఉంటే ఆ రిజిస్ట్రేషన్ ఆ దానికి సంబంధించిన అడ్రస్ ని ఇవ్వాలి మనం. అది ఎలా ఇవ్వాలి, ఎందుకంటే దీనికి ఒక్కదానికి మాత్రం ఇలా చేస్తే ఇలా ఆల్టరేషన్ పేజ్ వస్తుంది. ఇక్కడ అడ్రస్ ఇస్తాం, ముందు ఇచ్చిన తర్వాత అయినా ఇక్కడ క్రియేట్ చేసేప్పుడు ఇవ్వచ్చు, తర్వాత ఇవ్వచ్చు, అడ్రస్ ఇస్తాం. కానీ మిగతా వాటికి ఇలాంటి పేజీ అంటే ఆల్టరేషన్ పేజీ మనకి రాదు. మిగతా వాటికి ఇదే కంపెనీ పేరు, రిజిస్ట్రేషన్ నెంబర్ మాత్రమే F11 లో మనం ఇక్కడికి వెళ్తే ఓన్లీ రిజిస్ట్రేషన్ నెంబర్స్, ఓన్లీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ మాత్రమే కనపడతాయి. కానీ సరేనా, దీనికి మాత్రం కూడా అన్నిటికీ రిజిస్ట్రేషన్ నెంబర్లే కనపడతాయి F11 లో. అంతేగాని ఈ ఆల్టరేషన్ పేజీ మనకి రాదు. ఈ ఆల్టరేషన్ అనేది ఫస్ట్ ప్రైమరీ కంపెనీకి మాత్రమే వస్తుంది. అలాంటప్పుడు మిగతా వాటికి అడ్రస్ ఎలా ఇవ్వాలి ఇది నేర్చుకుంటాం. సో ఫస్ట్ మనం చూడండి, ఇంతకుముందు మనం ఆల్రెడీ మనం కంపెనీని క్రియేట్ చేశాము. కంపెనీని క్రియేట్ చేశాం కదా. కంపెనీని క్రియేట్ చేశాం. ఏం చేసాం, రఘు ఎలక్ట్రానిక్స్ అండ్ మల్టీ అని పెట్టాం. దీన్ని మనం క్రియేట్ చేసాం. క్రియేట్ చేసి ఏం చేసాం, మనం ఇక్కడ క్రియేట్ చేసిన తర్వాత మనం క్రియేట్ చేసాం. చూడండి, క్రియేట్ చేసి మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ క్రియేట్ చేసాం. మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ క్రియేట్ చేసాం. మల్టిపుల్ రిజిస్ట్రేషన్ క్రియేట్ చేసాం. ఓకేనా, ఇది ఒక అన్ని ఇది ఒక రిజిస్ట్రేషన్, మల్టిపుల్ రిజిస్ట్రేషన్ క్రియేట్ చేసాం. చేసిన తర్వాత ప్రతి రిజిస్ట్రేషన్ నెంబర్కి ఏం చేసాం, ఆర్డర్ పేజ్కి వెళ్ళి ఓచర్ టైప్స్కి వెళ్ళి ఇప్పుడు సేల్స్ గా తీసుకున్నాం. సేల్స్ తీసుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ ఎస్ ఇస్తే చూడండి, ఇక్కడ ఎస్ ఇస్తే ఇదేంటిది, అది వచ్చి రిజిస్ట్రేషన్, ఇది వచ్చి నంబరింగ్ సిరీస్, డిఫైన్ మల్టిపుల్ నంబరింగ్ సిరీస్. కాబట్టి ఈ నంబరింగ్ సిరీస్ డిఫాల్ట్ అక్కర్లేదు, మనం డిలీట్ చేసేయచ్చు. ఓకే, ఇక్కడ ఆ డిఫాల్ట్ నాకు అక్కడ, ఇక్కడ ఇది నంబరింగ్ సిరీస్, నేను సెలెక్ట్ చేసుకుంటే అది వస్తుంది, తీసుకుంటే ఎస్ వస్తే సో దీని నంబరింగ్ సిరీస్ మనం క్రియేట్ చేసినాం. ఇలా మనం నంబరింగ్ సిరీస్ ని క్రియేట్ చేసాము. సో మల్టిపుల్ రిజిస్ట్రేషన్ ఎంటర్ చేసాం, ప్లస్ నంబరింగ్ సిరీస్ ని క్రియేట్ చేసాం. ఇప్పుడు మనం ఈ నంబరింగ్ సిరీస్ ని యూజ్ చేసుకొని రిజిస్ట్రేషన్ యాడ్ చేసుకొని ఈ డిఫరెంట్ రిజిస్ట్రేషన్స్ డిఫరెంట్ స్టేట్ లో ఉండే రిజిస్ట్రేషన్ నంబర్ కి సంబంధించి మనం ఎంట్రీస్ ఎలా ఇవ్వాలి. సో మనం ఏ రిజిస్ట్రేషన్ సెలెక్ట్ చేసుకుంటే ఆ నంబరింగ్ సిరీస్ కూడా దానికి సంబంధించిన సిరీసే రావాలి. టీఎస్ సెలెక్ట్ చేసుకుంటే తెలంగాణ సిరీసే రావాలి. ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటే ఏపీ సిరీస్ రావాలి. ఇట్లా ఆ కన్సర్న్డ్ రిజిస్ట్రేషన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ కన్సర్న్డ్ సిరీస్ నంబరింగ్ సిరీస్ తోటి మనం ఎంట్రీ వేయాలి. ఎలా వేయాలి, సో ఇప్పుడు చూడండి టేబుల్లో మనం ఎంట్రీ వేయాలి. సో వౌచర్కి వెళ్తాం. సో వౌచర్ అయితే ఫస్ట్ టేబుల్ ఉంది కదా, ఫస్ట్ టేబుల్ తీసుకుంటాం. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. మనం చేసేది ఏంటి, ఎంట్రీ సేల్స్. మనం క్రియేట్ చేసింది సేల్స్ కి మాత్రమే మనం క్రియేట్ చేసాం కాబట్టి సేల్స్ సెలెక్ట్ చేసుకుంటే ఫస్ట్ తెలంగాణ తీసుకుంటాం. తెలంగాణ చూడండి, బై డిఫాల్ట్ ఇక్కడ మనం వౌచర్స్ ఓపెన్ చేయడం తోటే ఇక్కడ జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్ వస్తుంది. ఎందువల్లంటే మనం క్రియేట్ చేసిన తెలంగాణ, కానీ F11 ఫీచర్స్ లో చూడండి ఇక్కడ అన్ని రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి కదా.
ఈ రిజిస్ట్రేషన్స్ లో ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చూపిస్తాయి కాబట్టి మనం తెలంగాణ క్రియేట్ చేసిన ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వస్తుంది కాబట్టి మనం నేర్చుకున్నాం F3 ఆల్ట్ F3 మనం అదే ఆల్ట్ F3 సెలెక్ట్ కంపెనీ మీదకి వెళ్తే అన్ని నంబర్స్ ఉంటాయి, నేమ్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఉంటే నంబర్ వెనక ముందు ఉంటాయి. అలాగే ఇక్కడ ఆల్ఫాబెటికల్ గా ఉంటుంది కదా, ఫస్ట్ ఉండేది ఆంధ్రప్రదేశ్ కాబట్టి మనం వోచర్ సెలెక్ట్ చేసుకుంటే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ వస్తుంది. ఇప్పుడు మనం సేల్స్ వోచర్ కావాలి మనకి, లేదంటే సెలెక్ట్ చేసుకుంటాం తెలంగాణ. సో తెలంగాణ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం సేల్స్ తీసుకుంటున్నాం. సేల్స్ తీసుకుంటే మనకు ఆంధ్రప్రదేశ్ వచ్చింది. మనం సేల్స్ సెలెక్ట్ చేసుకుంటాం తెలంగాణ. సరేనా? సెలెక్ట్ చేసుకుంటే తెలంగాణ సిరీస్ వచ్చేసింది, కానీ స్టేట్ మాత్రం మారిన. అది ఎట్లా? తెలంగాణ స్టేట్ అనేది నేను నేర్చుకున్నా కదా ఇక్కడ, అది వచ్చి సిరీస్ కి సెలెక్ట్ చేసేది ఇక్కడ వచ్చింది. మనం రిజిస్ట్రేషన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. కంపెనీ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ సెలెక్ట్ చేసుకుంటే తెలంగాణ సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు ఇది వచ్చి రిజిస్ట్రేషన్ సెలెక్ట్ చేసుకుంటున్నాం ఇక్కడ. నెక్స్ట్ సిరీస్ కూడా సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ అది వచ్చి రిజిస్ట్రేషన్, నేమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్. ఇక్కడ వోచర్ సిరీస్ నేమ్, సిరీస్ సెలెక్ట్ చేసుకోవాలి. అది వచ్చి రిజిస్ట్రేషన్, ఇది సిరీస్ సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది? ఇక్కడ సిరీస్ నేమ్ తెలంగాణ రిజిస్ట్రేషన్ కాబట్టి తెలంగాణ సిరీస్ నేమ్. వోచర్ నంబర్ ఎంత అంటే బై డిఫాల్ట్ ఏంటి, మన వోచర్ నంబర్ అక్కడ ఇచ్చాం, క్రియేట్ చేసాం సిరీస్. దాని ప్రకారం డిఫాల్ట్ గా మనం ఏ నంబర్లు మనం యూజ్ చేస్తామో దాని నెక్స్ట్ నంబరే మనకు వస్తుంది బై డిఫాల్ట్. కాబట్టి దాన్ని ఏమంటాం? సిస్టమ్ డిఫాల్ట్ తీసుకుంటే ఈ తెలంగాణ రిజిస్ట్రేషన్ ఇది. ఒకవేళ అలాగనా క్లిక్ చేసేటువంటి తెలంగాణ సెలెక్ట్ చేసుకున్నాం, క్లిక్ చేస్తే చిన్న విండో రాలేదు. ఇది సిరీస్ సెలెక్ట్ చేసిన విండో రాకపోతే అప్పుడు తెలంగాణ సెలెక్ట్ చేసిన ఆల్ట్ ఐ మోర్ డీటెయిల్స్కి వెళ్ళామంటే లాస్ట్ లో రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ వచ్చి తెలంగాణ రిజిస్ట్రేషన్. దీనికి క్లిక్ చేసినట్టయితే తెలంగాణ రిజిస్ట్రేషన్ దీంట్లోనే రిజిస్ట్రేషన్ నేమ్ చేసాం, ఈ సైడ్ రిజిస్ట్రేషన్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. తర్వాత కింద విండో వస్తే సిరీస్ సెలెక్ట్ చేసుకుంటాం, దీంట్లో మొత్తం వచ్చేస్తుంది. ఇది వచ్చి రిజిస్ట్రేషన్ నేమ్. అలాగే ఎంటర్ ఉంటే సిరీస్ నేమ్, సిరీస్ ఏంటి మనకి? తెలంగాణ. పోతే వచ్చే నంబర్ ఎంత? డిఫాల్ట్. ఇది చేసిందంటే అప్పుడు కరెక్ట్ గా వచ్చేస్తుంది. ఇట్లా ఒకసారి చేసినట్లయితే, దీని ద్వారా మనం ఒకసారి చేసినట్లయితే దాని తర్వాత నుంచి ఎటువంటి మార్పు ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ కి సేల్ చేసాం, నంబర్ 1 క్యాష్ కి సేల్ చేసాం, యాక్సెప్ట్. చూడండి, క్యాష్ అంటే సేమ్ స్టేట్ అంటే ఇంట్రా స్టేట్ ప్లస్ అన్రిజిస్టర్డ్ వస్తుంది. సపోజ్ వేరే వాళ్ళకి దొరికి నమ్మినట్లయితే మనం క్యాష్ కి అప్పుడు ఇక్కడ క్యాష్ అని ఎంటర్ చేస్తాం. ఏడు వచ్చిన తర్వాత ఇక్కడ పార్టీ పేరు, అతని స్టేట్ ఇదైతే ఇది, వేరే స్టేట్ అయితే స్టేట్. అలాగే రిజిస్టర్డ్ అయితే రిజిస్టర్డ్ వేసి రెగ్యులర్ లేదా కాంపోజిషన్ అతని నంబర్ ఇక్కడ వేయాలి. ఓకే, లేకపోతే క్యాష్ అని ఇచ్చాం కాబట్టి అన్రిజిస్టర్డ్, అతను అన్రిజిస్టర్డ్ అయినప్పుడే వ్యక్తి ఉంటే వ్యక్తి పేరు ఇస్తాం, ఇచ్చి అతను ఏ స్టేట్ ఇక్కడ ఇస్తాం, అతను రిజిస్టర్డా అన్రిజిస్టర్డా, రెగ్యులరా కాంపోజిషన్ అది ఇక్కడ ఇస్తాం. రెగ్యులర్ గానీ కాంపోజిట్ అయితే కింద నంబర్ ఇస్తాం, అన్రిజిస్టర్డ్ ఇస్తాము. క్యాష్ అయితే మాత్రం ఇదే వస్తుంది. యాక్సెప్ట్ చేసాం. మనం సేల్స్ క్రియేట్ చేయాలి. సేల్స్ ఏంటో సేల్స్ అకౌంట్ ఇక్కడ వచ్చి కింద అప్లికబిలిటీ ఏది, ట్యాక్స్ అప్లికబిలిటీ ఏది, అప్లికబిలిటీ తీసుకోవాలి. ఇక్కడ మనం ఎంటర్ చేసి స్టాక్ ఐటమ్స్ వెళ్తాం, కింద గూడ్స్ సెలెక్ట్ చేసుకుంటాం. సర్వీస్ గూడ్స్ కాబట్టి గూడ్స్. ఈ విధంగా సేల్స్ తీసుకున్నాం. దాని తర్వాత మనం ఫర్ ఎగ్జాంపుల్ డెల్ ల్యాప్టాప్ తీసుకుందాం. దీనికి వచ్చి క్వాంటిటీ యూనిట్ వచ్చి టీసీఎస్. ఇక్కడ ఫుల్ నేమ్ టీసీఎస్ అని రాయలేదు ఆఖరి పట్ల. మళ్ళా టీసీఎస్ ఇచ్చామంటే యూనిట్ క్వాంటిటీ కోడ్ వచ్చేస్తుంది యాజ్ పర్ యాక్ట్ అది వచ్చేస్తుంది. దాని తర్వాత ఇక్కడ అప్లికబుల్ కిందకు వచ్చింది స్పెసిఫై ఇయర్ 1122 అవుతుంది. 1111 ఇక్కడ కావాలంటే డెల్ ల్యాప్టాప్ ఇద్దాం, లేదంటే సింపుల్ గా డెల్ ల్యాప్టాప్ ఇద్దాం. డెల్ ల్యాప్టాప్ ఇవ్వచ్చు, డిస్క్రిప్షన్ ఏదైనా పట్ల. ఇక్కడ మళ్ళా స్పెసిఫై డీటెయిల్స్ ట్యాక్సిబుల్ కాదా, ట్యాక్సిబుల్, ఎగ్జామ్, నాన్ ట్యాక్సిబుల్, అదే నాన్ జిఎస్టీ, బిల్ రేటెడ్ ఇస్తాం. మనకి ట్యాక్సిబుల్ గా ట్యాక్స్ ఇస్తాం. ఇక్కడ చూడండి, చూడండి మామూలుగా మనం రేట్ ఇస్తాం. రేట్ ఇచ్చినప్పుడు 18% ఇస్తే 18% అంటే మొత్తం అనమాట. అంటే ఐజిఎస్టీ రేట్ అనమాట, టోటల్ రేట్ అది. దాంట్లో వేరే స్టేట్ అయితే ఇంట్రెస్ట్ స్టేట్ అయితే
ఐజిఎస్టి మొత్తం అమౌంట్ విత్ ఇన్ ద స్టేట్ ఇంట్రా స్టేట్ కాకుండా ఇంట్రా స్టేట్ అయితే సగం సిజిఎస్టి సగం ఎస్జిఎస్టి ఆ బ్రేకప్ ఏం చూపిస్తున్నా జిఎస్టి రేట్ అని చూపిస్తుంది అది ఐజిఎస్టి సిజిఎస్టి ఎస్జిఎస్టి బ్రేకప్ చూపించాలంటే F12కి వెళ్ళి ఇక్కడ చూడండి ప్రొవైడ్ బ్రేకప్ ఆఫ్ ట్యాక్స్ రేట్ నో ఉంది అది ఎస్ చేసినట్లయితే అప్పుడు చూడండి బ్రేకప్ చూపిస్తుంది కదా బ్రేకప్ చూపిస్తుంది మనం 18% ఐజిఎస్టి ఇస్తే ఆటోమేటిక్ అది డివైడ్ చేస్తుంది గూడ్స్ యాక్టర్ అయిపోయింది సపోజ్ రెండు పీసెస్ మనం సేల్ చేసాం ఒకటి 25,800 అనుకున్నాం తీసుకుంటాం ఇప్పుడు ఇది వచ్చి క్యాష్ అయినా సరే వేరే వ్యక్తి అంటే సేమ్ స్టేట్ కదా సేమ్ స్టేట్ అయితే సిజిఎస్టి నేను కదా ఇక్కడ సెలెక్ట్ చేస్తాం ఆల్ట్ సి తీసుకుంటాం ఇక్కడ ఆల్ట్ సి తీసుకొని సిజి ఫస్ట్ ఎస్జిహెచ్ తయారు చేస్తాం ఓకే ఎస్జిఎస్టి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ జిఎస్టి టైప్ ఆఫ్ డ్యూటీ జిఎస్టి టైప్ ఆఫ్ ట్యాక్స్ వచ్చి టైప్ ఆఫ్ ట్యాక్స్ టైప్ వచ్చి హెచ్జిఎస్టి సెలెక్ట్ చేసాం సో యాక్సెప్ట్ చేస్తే అమౌంట్ వచ్చింది దాని తర్వాత సిజిఎస్టి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ జిఎస్టి సిజిఎస్టి సెలెక్ట్ చేసాం చేసింది యాక్సెప్ట్ చేసేసాం చూడండి ఇప్పుడు ఇలా చేస్తే ఇక్కడ చూడండి తెలంగాణ ఉంది అదే చేస్తుంది ఎందువల్ల అంటే మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు చూడండి మనం సిరీస్ క్రియేట్ చేసినప్పుడు ఓచర్ టైప్స్ లో సేల్స్ లో మనం ఏం చేసినా ఇక్కడ లాస్ట్ సైడ్ యూనియన్ తీసుకున్నాం అంటే ఈ మూట్లో ఏ సెలెక్ట్ చేసుకున్నా ఇంకా అదే అలాగే ఉంటుంది నెక్స్ట్ ఇంకోటి సెలెక్ట్ చేస్తే అదే అలాగే ఉంటుంది కాబట్టి చూడండి అందువల్ల ఇది మారదు మారుతుంది అంటే ఎట్లా అది మళ్ళీ నెక్స్ట్ తీసుకున్నాం ఇప్పుడు యూనియన్ తీసుకుంటే అది మనకి మారదు కాబట్టి మనం మళ్ళీ ఓచర్ చూడండి అదే ఉంది తెలంగాణ బై డిఫాల్ట్ అదే ఉంటుంది సరేనా ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఎక్స్ అండ్ కో తీసుకుందాం ఎక్స్ అండ్ కో తీసుకున్నాం మనం సేల్ చేస్తే ఏమంటారు సండే పెట్టారు ఇది వద్దు నోట్ చేద్దాం నోట్ చేసేసి ఇక్కడికి వచ్చి తెలంగాణ ఇది తెలంగాణ రెగ్యులర్ నంబర్ ఇచ్చిన ఇంత నంబర్ ఇద్దాం తెలంగాణ ఏం చేద్దాం అంటే తెలంగాణకు ఒక అతను చూడండి జిఎస్టీ నెంబర్ తీసుకొని తెలంగాణలో పర్సన్ ఇద్దాం పర్సన్ చేసాం సో నంబర్ ఇచ్చాం యాక్సెప్ట్ సెలెక్ట్ చేసాం అయిపోయింది చూడండి డీటెయిల్స్ అన్ని వచ్చేసి యాక్సెప్ట్ ఇక్కడ సేల్స్ చేస్తాం కాబట్టి మనం సేల్స్ క్రియేట్ చేయాలి సేల్స్ క్రియేట్ చేస్తాం మన గూడ్స్ వచ్చి డెల్ ల్యాప్టాప్ మనం ఇందాక తీసుకున్నాం డెల్ ల్యాప్టాప్ కదా సేల్స్ క్రియేట్ చేయాలి మనం ఇక్కడ సేల్స్ క్రియేట్ చేస్తాం సేల్స్ అకౌంట్ తర్వాత ఏమి ఇవ్వకుండా మనం ఇక్కడ గూడ్స్ ఇచ్చాం ఓకే దాని తర్వాత ఇక్కడ డెల్ ల్యాప్టాప్ తీసుకుంటాం ఈ డెల్ ల్యాప్టాప్ ఇందాక మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం సేల్స్ డెల్ ల్యాప్ దీని ముందు దానికి క్రియేట్ చేసాం కాబట్టి అక్కడ ఉన్నాయి వాటి ఇక్కడ వచ్చి ఇది 1 యూనిట్ తీసుకుంటాం డెల్ ల్యాప్టాప్ కాకుండా దాన్ని ఇంకోటి తీసుకుందాం ఇంకోటి క్రియేట్ చేద్దాం హెచ్పి కంప్యూటర్ అంటుంది హెచ్పి కంప్యూటర్ దీనికి పీసెస్ దీనికి స్పెసిఫై హియర్ ఇది 1122 అంటున్నాం ఇక్కడ స్పెసిఫై హియర్ ఇక్కడ కూడా ట్యాక్సిబుల్ ఇది 18% తీసుకున్నాం ఇక్కడ దీనికి వచ్చి 1 యూనిట్ ఇది వచ్చి 29,500 అనుకుంటాం సో ఎక్సెల్ కూడా తెలంగాణ కాబట్టి సిజిఎస్టి ఓకే క్రియేట్ చేస్తాం అయిపోయింది నెక్స్ట్ ఈ విధంగా మనం క్రియేట్ చేస్తున్నాం సో ఇంకోటి క్రియేట్ చేస్తాం వేరే స్టేట్ వై అండ్ కో అనుకున్నాం వై అండ్ కో ఇతను తండ్రి డెటారే సో ఇతను ఇన్వైట్ చేసిన మెయింటైన్ బిల్ బేబిల్ ఇక్కడ వచ్చి ఇతను వచ్చి ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ అనుకుంటాం ఆంధ్రప్రదేశ్ ఏంటి రెగ్యులర్ ఆంధ్రప్రదేశ్ నంబర్ ఇస్తాం ఇతను పర్సన్ ఇచ్చాం సో పర్సన్ ఇతను సెలెక్ట్ చేసాం అయిపోయిందా యాక్సెప్ట్ సో సేల్స్ ఇతనికి వచ్చి హెచ్పి కంట్రోల్ ఒకటి అమ్మినా 29,500 30,500 అవుతుంది 30,500 తీసుకుంటే దీనికి వచ్చినప్పుడు సిజిఎస్టీ తీసుకోండి ఇందువల్ల ఇది తెలంగాణ రిజిస్ట్రేషన్ ఇతను ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఐజిఎస్టీ మనం క్రియేట్ చేయాలి ఐజిఎస్టీ క్రియేట్ చేస్తాం డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ జిఎస్టీ ఐజిఎస్టీ ఉంటుంది యాక్సెప్ట్ సో ఐజిఎస్టీ యాక్సెప్ట్ చేసినాం మనం 3 ఎంట్రీలు వేసినాం ఓకే
ఓకే, ఇప్పుడు మనం ఇదే నెక్స్ట్ ఇంకోటి చూస్తాం. ఇప్పుడు వేరే సెలెక్ట్ చేసుకుంటాం. వేరే ఇది అయిపోయింది. ఇదే 1వ తేదీ కంపెనీ రిజిస్ట్రేషన్ మార్చేద్దాం. సపోజ్ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ నుంచి ఫస్ట్ టైం మాత్రమే కరెక్ట్ గా వచ్చిందంటే, లేకపోతే మోర్ డీటెయిల్స్కి వెళ్ళి చేసామంటే నెక్స్ట్ టైం నుంచి కరెక్ట్ గా వచ్చేస్తుంది. చూడండి, ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్నాం. చూడండి, కరెక్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటే చూడండి రాలేదు. ఎందుకని మనం ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటే మనం ఫస్ట్ వచ్చింది కానీ తీసుకోవాలి. తర్వాత మనం చూడండి మళ్ళీ మోర్ డీటెయిల్స్కి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ డిఫాల్ట్ గా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సిస్టమ్ డిఫాల్ట్. చూడండి ఇప్పుడు ఫస్ట్ చేసుకున్న తర్వాత కరెక్ట్ వచ్చారు. ఫస్ట్ మనం చేయలేదు కదా, డైరెక్ట్ వచ్చినట్టు ఇక్కడ నుంచి ఇంకా మార్పు ప్రతిసారి. సో ఆంధ్రప్రదేశ్ దీనికి కూడా ఒకటి క్యాష్ తీసుకున్నాం. ఒకటి క్యాష్ తీసుకున్నాం. సో సేల్స్ ఇది ఒక డెల్ కంప్యూటర్ హెచ్పి కంప్యూటర్ తీసుకున్నాం 30,500. ఇప్పుడు చూడండి ఆంధ్రప్రదేశ్ క్యాష్ అంటే సేమ్ స్టేట్ కాబట్టి సిజిఎస్టి. వ్యక్తి పేరు ఉంటే ఏదన్నా వేరే కంపెనీ పేరు ఉన్నట్లయితే అప్పుడు ఆ కంపెనీకి సంబంధించి రిజిస్టర్డా అన్రిజిస్టర్డా ఏ స్టేట్ దాన్ని బట్టి. ఓకే, ఇది క్రియేట్ చేసినాం. ఇదేంటిది ఆంధ్రప్రదేశ్. సో ఈ ఆంధ్రప్రదేశ్ లో ఇంకొక ఎంట్రీ చేద్దాం. ఇప్పుడు సెకండ్ 1 పోయింది, 2 వచ్చింది. 2లో చూడండి ఎక్స్ అనుకో తెలంగాణ, వై అనుకో ఆంధ్రప్రదేశ్. సో ఎక్స్ అనుకో తీసుకుందాం. ఎక్స్ అనుకో తీసుకుంటే చూడండి ఎక్స్ అనుకో తెలంగాణ కాబట్టి ఇతనికి సేల్ చేస్తున్నాం. ఇతనికి ఎల్ ల్యాప్టాప్ ఒకటి సేల్ చేస్తాం. 26,200 అనుకున్నాం తీసుకుంటే చూడండి ఇతను ఆంధ్రప్రదేశ్ ఎక్స్ అనుకో తెలంగాణ కాబట్టి సిజిఎస్టి తీసుకుంది. ఇంకేం ఎలా ఐజిఎస్టి ఇవ్వాలి. సో ఐజిఎస్టి ఇచ్చాము. నెక్స్ట్ ఇంకోటి సెలెక్ట్ చేస్తాం. ఇంకోటి సెలెక్ట్ చేసే నంబర్ 3. ఇప్పుడు వై అనుకోండి ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశే కాబట్టి సిజిఎస్టి అంటే చూడండి ఆంధ్రప్రదేశ్ అంటే సిజిఎస్టి హెచ్జిఎస్టి స్పేస్ బార్ ఉంటే వస్తుంది. స్పేస్ బార్ అంటే హెచ్పి కంప్యూటర్ 130 స్పేస్ బార్ అండి సిజిఎస్టి. సో ఈ విధంగా మనం వేసినాం. ఇప్పుడు ఇది అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాం, మళ్ళీ సిరీస్ మారుతాం. చూడండి ఇప్పుడు అంటే రిజిస్ట్రేషన్ ఇప్పుడు తమిళనాడు సెలెక్ట్ చేసుకుంటాం. చేసుకుంటే చూడండి ఈ విధంగా అది వచ్చి రిజిస్ట్రేషన్ నేము, ఇక్కడ వచ్చి సిరీస్ నేము ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ కాదు తమిళనాడు. ఇప్పుడు సో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటాం. తమిళనాడు సెలెక్ట్ చేసుకుంటే సిస్టమ్ డిఫాల్ట్ నంబర్ సిరీస్ నేమ్ ఏమో తమిళనాడు, వోచర్ నంబర్ సిస్టమ్ డిఫాల్ట్ అంటే మనం ఇచ్చిన సిరీస్ ఇచ్చాం కదా డిఫాల్ట్ గా, దాంట్లో లాస్ట్ వరకు ఎంత వాడేమో నెక్స్ట్ నెంబర్ వస్తుంది సీరియల్ తీసుకుంటే చూడండి. సో తమిళనాడు రిజిస్ట్రేషన్ చేసి తమిళనాడు నంబర్ 1 ఇక్కడ కూడా క్యాష్ చేద్దాం. క్యాష్ చేస్తే సేమ్ స్టేట్ అంటాం. సో సేల్స్ ఇక్కడ కూడా హెచ్పి ల్యాప్టాప్ డెల్ ల్యాప్టాప్ ఒక ఐటమ్ అంటాం ఇచ్చాం. ఇక్కడ సిజిఎస్టి ఈ లెడ్జర్ అని కామన్ గా ఉంటుంది. మనల్ని అన్నిటికీ సంబంధించి క్రియేట్ చేస్తాం. దేంట్లో ఉండే లెడ్జర్స్ ని ఆ కంపెనీకి ఉపయోగిస్తాం. ఆ బ్రాంచ్ కి వేరే బ్రాంచ్ లో మనం దానికి అవసరమే ఉంటాయి కానీ అన్ని కలిపి ఉంటాయి. చూడండి క్యాష్ ఇది అయిపోయింది. మళ్ళా నంబర్ 2 వచ్చింది. ఇప్పుడు తమిళనాడు కదా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు ఇంటర్స్టేట్ కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ తీసుకుంటాను. ఆంధ్రప్రదేశ్ తీసుకుని చూడండి ఆంధ్రప్రదేశ్ యాక్సెప్ట్ సేల్స్ హెచ్పి కంప్యూటర్ 1 తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ చూడండి తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాం కాబట్టి ఐజిఎస్టి తీసుకోవాలి. ఐజిఎస్టి తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒకటి పార్టీ పేరు ఒకటి తమిళనాడు క్రియేట్ చేస్తాం. తమిళనాడు జెడ్ అండ్ కో అన్నమాట. ఏ పేరే తప్పేరు మనకు ఎగ్జాంపుల్స్ తీసుకుంటాం. జెడ్ అండ్ కో సండ్రీ డేటా తీసుకొని ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ తమిళనాడు. సో తమిళనాడు తీసుకుంటాం కాబట్టి తీసుకుంటాం. ఖచ్చితంగా పిన్ కూడా ఇవ్వాలి. ఖచ్చితంగా పిన్ కోడ్ కూడా అన్ని డీటెయిల్స్ ఇవ్వాలి. తమిళనాడు తీసుకుంటే తమిళనాడు తీసుకున్నాం. తమిళనాడు నంబర్ ఇచ్చాం, సెలెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు యాక్సెప్ట్ తమిళనాడు యాక్సెప్ట్ సేల్స్ వచ్చి డెల్ ల్యాప్టాప్ 1,26,200 ఇచ్చాం. ఇక్కడ తీసుకుంటే సిజిఎస్టి హెచ్జిఎస్టి ఎందుకని జెడ్ అనుకో తమిళనాడు రిజిస్ట్రేషన్ తమిళనాడు సిరీస్. సో ఈ విధంగా మనం క్రియేట్ చేసి ఈ విధంగా మనం గెటప్ చేస్తాము. చూడండి మనం డే బుక్ వెళ్తే చూడండి డే బుక్కి వెళ్ళామంటే F2 నుంచి డేట్ రిమూవ్ చేసేస్తే మొత్తం ఏప్రిల్ 1 మొత్తం ఏంటి మొత్తం ఏప్రిల్ 1 చూడండి. టిఎస్ 123 ఏపీ 123 తమిళనాడు 123 ఉన్నాయి. ఈ విధంగా ఉన్నాయి కదా.
ఇప్పుడు మనం ఎలా చేసాం, ఇది సెలెక్ట్ చేసుకుంటే మనం వర్క్ అంతా అయిందాక అదే ఉంది. అలా కాకుండా మనం చూడండి వాళ్ళకి వెళ్ళి వోచర్ టైప్ లో సేల్స్ వెళ్ళి మనం క్రియేట్ చేసాం కదా, ఇక్కడ మొత్తం ఉంటాయి. ఇక్కడికి వచ్చి ఏం చేసాం, ఆల్ సెలెక్ట్ చేసుకుంది. సపోజ్ మనం తెలంగాణ రిజిస్ట్రేషన్ సెలెక్ట్ చేసుకున్నాం. డిఫాల్ట్ రిజిస్ట్రేషన్ అది కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకొని యాక్సెప్ట్ చేస్తే చూడండి డిఫాల్ట్ మనం వోచర్కి వెళ్ళామంటే వోచర్కి వెళ్ళినట్లయితే మనం ఫర్ ఎగ్జాంపుల్ రెండవ తేదీ తీసుకుంటాం. రెండవ తేదీ తీసుకుంటే సో ఏం చేసాం, బై డిఫాల్ట్ ఎన్ని అన్నప్పుడు మనం ఏదో సెలెక్ట్ చేసుకోవాలి. ఏపీ వస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ బై డిఫాల్ట్ వచ్చింది. సో మనం సెలెక్ట్ చేసిన తమిళనాడు కాబట్టి చూడండి తెలంగాణ ఉంది, తెలంగాణ సో బై డిఫాల్ట్ వచ్చేసింది. ఒకవేళ తెలంగాణ వస్తుంది ఇక్కడ కానీ రాకపోతే అదే మాదిరిగా మనం ఐకి వెళ్ళి తమిళనాడు రిజిస్ట్రేషన్ సెలెక్ట్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ నేమ్ ఇక్కడ సిరీస్ తెలంగాణ, సిస్టమ్ డిఫాల్ట్ నంబర్ అంటే పరీక్ష సిరీస్ ప్రకారం డిఫాల్ట్ గా వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ తీసుకున్నాం. తెలంగాణ వై అనుకో తెలంగాణ కదా, వై అనుకో ఎక్స్ అనుకో సార్ ఎక్స్ అనుకో తెలంగాణ తీసుకున్నాం. సేల్స్ డెల్ ల్యాప్టాప్ ఒకటేసాం, అయిపోయింది 20,000 26,200 సేమ్ స్టేట్ కాబట్టి జిఎస్టీ సో అయిపోయింది. సెలెక్ట్ చేసుకుంది ఇదే కాబట్టి ఎంట్రీలు అయినా అలాగే ఉంటుంది. ఇది మారదు, బై డిఫాల్ట్ ఏముంటుంది మారదు. చూడండి తెలంగాణ రిజిస్ట్రేషన్ సరేనా, అది మళ్ళీ ఎంటర్ చేస్తాం. ఎన్ని ఎంటర్ చేసినా సరే అలాగే ఉంటుంది. నెంబర్ 5 తెలంగాణ అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ చేంజ్ చేస్తాం. సపోజ్ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకుంటే చూడండి ఫస్ట్ టైం వస్తుంది, తర్వాత ఏపీ సెలెక్ట్ చేసి ఏపీ టైం వచ్చేసింది. సరేనా, ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు మనం ఏపీ వచ్చి వై అనుకో ఏపీ కదా, సేమ్ స్టేట్ ఉంటుంది. సేల్స్ హెచ్పి కంప్యూటర్ ఒక యూనిట్ ఎంటర్ చేసినాం. సో సిజిఎస్టి సో ఇప్పుడు మనం యాక్సెప్ట్ చేస్తున్నాం ఏపీ. సో మనం డిఫాల్ట్ చేసుకుంటాం కదా, సో వేరే రిజిస్ట్రేషన్ చేంజ్ చేసుకుంటే ఒక్క ఎంట్రీ వరకు తర్వాత మళ్ళీ డిఫాల్ట్ వెళ్ళిపోతుంది. మరి ఇదే కనుక ఒకటే కనుక మనం ఎన్ని అంటే మనం ఏం చేస్తే అదే ఉంటుంది డిఫాల్ట్. యాక్సెప్ట్ చేస్తే యాక్సెప్ట్ అయ్యింది. సో డిఫాల్ట్ తెలంగాణ, సో తెలంగాణ సిరీస్కి వెళ్ళిపోయింది. తెలంగాణ రిజిస్ట్రేషన్ సేల్స్ వోచర్ సిరీస్ వోచర్ నంబర్ రిజిస్ట్రేషన్ అన్ని తెలంగాణకి వెళ్ళిపోయింది. సో అలాగే మనం ఆంధ్రప్రదేశ్ తమిళనాడు సెలెక్ట్ చేస్తున్నాం. సో తమిళనాడు రిజిస్ట్రేషన్ తమిళనాడు ఇచ్చింది. దీనికి కూడా ఇది సెంటర్ తమిళనాడు కదా, సపోజ్ నేను తీసుకోండి సెలెక్ట్ చేసాం. సేల్స్ డెల్ కంప్యూటర్ డెల్ ల్యాప్టాప్ ఇది ఇచ్చాం, అయిపోయింది. సిజిఎస్టి ఎన్జిఎస్టి తీసుకున్నాం. ఇది కూడా యాక్సెప్ట్ చేస్తే తమిళనాడు నుంచి తిరిగి తీసుకెళ్ళి తెలంగాణకి వెళ్ళిపోతుంది. డిఫాల్ట్ తెలంగాణకి వెళ్తుంది. అట్లా అది సెలెక్ట్ చేసుకుంటే అట్లా ప్రతిసారి మాకు ఏదైనా సెలెక్ట్ ఒకటే దానికి 4 ఎంట్రీలు అనుకో 4 సార్లు తెలంగాణకు వస్తుంది, మళ్ళీ ఏపీ, తెలంగాణకు వస్తుంది, మళ్ళీ ఏపీ. అందువల్ల మనం ఏం చేస్తాం, దీన్ని యొక్క సిరీస్ ఇచ్చిన దాంట్లో మనం వచ్చాం కదా, సిరీస్ క్రియేట్ చేసాం కదా, దాంట్లో దీన్ని ఎప్పుడైనా సరే ఎన్ని సెలెక్ట్ చేసుకుంటే మనం దేంట్లో వర్క్ చేస్తాము అలాగే ఉంటుంది. ఆ ఇంటర్నల్ అయిపోయి వేరే రిజిస్ట్రేషన్ మనం మార్చుకునేంత వరకు అదే ఉంటుంది. వేరే దానికి మార్చుకున్నాం, అది కూడా ఇంటర్నల్ అయ్యేందుకు అలాగే ఉంటుంది. సో ఈ విధంగా మనం తీసుకుంటాం. ఇది వచ్చి రెండవది. సో ఇదైతే ఫస్ట్ ఎంట్రీ మీద పోతే ఇక్కడ డే బుక్ వస్తాం. చూడండి రెండో తేదీ నుంచి F2 నుంచి డేట్ తీసేస్తే ఫస్ట్ నుంచి వచ్చేసింది. 1వ తేదీ నుంచి 1వ తేదీ 2వ తేదీ ఉంది. 1వ తేదీ టిఎస్ 1, 2, 3 ఉంది, ఏపీ 1, 2, 3 ఉంది, తెలంగాణ 1, 2, 3 ఉంది. కానీ 2వ తేదీ టిఎస్ 4 ఉంది, టిఎస్ 4 ఉంది, ఏపీ 4 ఉంది, తెలంగాణ 4 ఉంది. అంటే అన్నిటికీ ఒక ఎంట్రీ చేసాము కాబట్టి 1 అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం నెక్స్ట్ ఎంట్రీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే 2 తర్వాతే కదా, 1 సెలెక్ట్ చేసుకోలేము, 1 అయిపోయింది, 2 రెండో తేదీ సెలెక్ట్ చేసుకుని ఏదైనా ఒక రిజిస్ట్రేషన్ సెలెక్ట్ చేసుకుంటే అది టిఎస్ సెలెక్ట్ చేసుకున్నా, ఏపీ సెలెక్ట్ చేసుకున్నా, తమిళనాడు సెలెక్ట్ చేసుకున్నా ఇది ఏ వౌచర్ నంబర్ ఉంది సెకండ్, ఆ వౌచర్ నంబర్ తర్వాత నంబరే తీసుకుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి వౌచర్కి వెళ్ళి 2nd ఏప్రిల్ తీసుకున్నాం. ఈ 2nd ఏప్రిల్ చూడండి తమిళనాడు 5 ఉంది,
సపోజ్ మనం ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్నాం. చూడండి ఆంధ్రప్రదేశ్ అది కూడా ఫ్రైడే ఇది 4 వరకు ఉంది కాదు. తర్వాత మరి తెలంగాణ సెలెక్ట్ చేసుకుంటాం. తెలంగాణ తెలంగాణ రిజిస్ట్రేషన్ టీఎస్ తెలంగాణ Friday. అన్ని కూడా నెక్స్ట్ నెంబర్ ఉంటుంది. అదే ఈ విధంగా మనం అన్ని నెంబర్ని తీసుకున్నాం. ఆటోమేటిక్ అది తీసుకుంటున్న నంబర్లు. ఇప్పుడు ఏం చెప్తాము, దీంట్లో ఏదైనా ఒక నంబర్ని మనం డిలీట్ చేస్తే అది అన్యూజ్డ్ అయిపోద్ది. దాన్ని తిరిగి యూజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత నంబర్లు మారవు. చూడండి ఇక్కడ 1 2 3 ఉంది, 1 2 3 ఉంది, 1 2 3 ఉంది కదా. దాని తర్వాత ఇక్కడ 4 ఉంది. ఇప్పుడు మనకి ఇంతకు ముందు ఇప్పుడు ఏంట్లైనా సపోజ్ 1 2 3 అన్నీ ఉన్నాయి. మనం సపోజ్ ఏపీలో 2 డిలీట్ చేసామండి. అప్పుడు ఏమవుతుంది, మామూలుగా అయితే పాత దాంట్లో పాత 2.1 డిలీట్ వరకు 3 వచ్చి 2 అవుతుంది. నెక్స్ట్ 4 ఉంది కదా, ఈ 4 వచ్చి 2 అవుతుంది. 4 వచ్చి 2 అవుతుంది. డేట్ ఎంత ఉంటుంది, డేట్ మనం ఈ 4 వచ్చి 2 అవుతుంది. అప్పుడు ఇబ్బంది అయిపోతుంది. అందువల్ల దీంట్లో ఏం చేశాడంటే నంబర్లు మారకుండా మనకి రిటైన్ ఒరిజినల్ వౌచర్ నంబర్ చూడండి గొప్ప వస్తుంది. దీన్ని నంబర్ 2 AP2 డిలీట్ చేశాను. సో డిలీట్ అయిపోయింది. చూడండి ఇప్పుడు 1 ఉంది, 3 ఉంది, మధ్యలో 2 దాంట్లో గ్యాప్ ఉంది అంటే అర్థమైంది. అది మనం అన్యూజ్డ్ నంబర్ అంటే అన్యూజ్డ్ డిలీట్ చేయకుండా 1 తర్వాత 2 వచ్చేస్తే ఖచ్చితంగా ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ 3 రాదు. కానీ 3 వచ్చిన మధ్యలో ఉందంటే మధ్యలో అది మనం డిలీట్ చేసామని అర్థం. అంతేగాని 1 తర్వాత మనం మాన్యువల్గా 1 వేసాం, తర్వాత 3 వేయించినాం. ఇది ఆటోమేటిక్ బై డిఫాల్ట్ కాబట్టి 1 తర్వాత 2 తర్వాత వరుసగా వస్తాయి. 2 లేదంటే అర్థం ఆ 2 మనం డిలీట్ చేసాము. కాబట్టి ఇక్కడ 3 ఉంది. అలాగే ఆంధ్రాలో చేసాం, అలాగే తెలంగాణలో దీంట్లో తమిళనాడులో కూడా తమిళనాడు 3 చేసాం. 3ని డిలీట్ చేసాం. చూడండి 3 డిలీట్ చేసి 3 చేస్తే 2 ఉంది. చూడండి ఇక్కడ తమిళనాడు కదా, 1 ఉంది, 2 ఉంది, 3 డిలీట్ చేసాం. తర్వాత నెక్స్ట్ డేట్ లో 4 ఉంది. ఓకే, ఈ విధంగా ఇలా చేసినప్పుడు నంబర్లు ఏమి మారవు. సరే, నంబర్లు మారకపోతే నంబర్లు మారవు, కానీ ఇప్పుడు మనం దీంట్లో ఇప్పుడు నంబర్లు మారవు, కానీ మనం ఆ అన్యూజ్ నెంబరే కదా అది, దాని అంటే డిలీటెడ్ నెంబర్ని మనం మళ్ళీ మనం యూజ్ చేయాలంటే ఎలా, మనకు వచ్చి అది ఏ రోజు డిలీట్ అయింది నంబర్, ఏ రోజు నంబర్ అది ఆ డేటే తీసుకోవాలి. కానీ బై డిఫాల్ట్ ఇప్పుడు మనం వౌచర్ ఓపెన్ చేస్తే వౌచర్ ఓపెన్ చేసి ఆ సిరీస్ సెలెక్ట్ రిజిస్ట్రేషన్ సెలెక్ట్ చేసుకుంటే బై డిఫాల్ట్ నంబరే చూపిస్తుంది. సపోజ్ ఏపీ ఉంది, ఏపీ 1 3 మధ్యలో 2 ఉంది. ఏపీలో 2 యూజ్ చేసుకోవాలంటే ఏపీ రిజిస్ట్రేషన్ మనం ఓపెన్ చేస్తే బై డిఫాల్ట్ 4 అయిపోయింది కదా, బై డిఫాల్ట్ 5 చూపిస్తుంది. కానీ మనం ఏం చేయాలంటే అప్పుడు డేటు 2 బై డిఫాల్ట్ 5 చూపిస్తుంది, కానీ 1వ తేదీ 2 నంబర్ కదా. కాబట్టి మనం ఏంటి 1వ తేదీ తీసుకోవాలి. తీసుకొని అప్పుడు ఆ 2వ నంబర్ని ఎలా పొందాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ తీసుకున్నాం. సో ఇప్పుడు మనం వౌచర్కి వెళ్దాం. వౌచర్కి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుందాం. ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే చూడండి ఆటోమేటిక్ గా ఆంధ్రప్రదేశ్ నెంబర్ 5 వచ్చింది. అంతే కదా, ఆంధ్రప్రదేశ్ నెంబర్ 5 వచ్చింది. మనకేం కావాలా, నంబర్ 2 మనం డిలీట్ చేసాం. ఆంధ్రప్రదేశ్ నంబర్ 2 కావాలి ప్లస్ 1వ తేదీ. సో డేట్ మనం 1 తీసుకున్నాం, 1/4 డేట్ తీసుకున్నాం. సో ఒక డేట్ తీసుకున్నాం. కానీ ఇప్పుడు ఈ నంబర్ని ఎలా చేయాలి, ఈ నంబర్ని ఎలా తీసుకోవాలి అంటే ఇప్పుడు చూడండి ఈ నంబరు లేటెస్ట్ నెంబర్, కానీ పాత నెంబర్ ఎలా తీసుకోవాలంటే ఇప్పుడు మనం ఇలా చేసాం కదా, సిరీస్ సెలెక్ట్ చేసుకోవాలంటే రాకపోతేనే అదే విధంగా మనం మోర్కి వెళ్ళాలి. దీనికి ఐ మోర్ డీటెయిల్స్కి వెళ్తే దీంట్లో కరెంట్ వౌచర్ నెంబర్ అదే చూపిస్తుంది. ఇక్కడ వౌచర్ నెంబర్ డీటెయిల్స్ అని దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మామూలుగా మన సిరీస్ ఏంటి, రిజిస్ట్రేషన్ ఈ యొక్క వౌచర్ సిరీస్ ఏంటి మనం తీసుకుంది ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు మామూలుగా సిస్టమ్ డిఫాల్ట్ అంటే 5 అదే సిస్టమ్ డిఫాల్ట్ అదే వచ్చింది తీసుకుంటే. సో సిస్టమ్ డిఫాల్ట్ 5 ఉంది కదా. అందుకాకుండా మనకి ఏంటంటే సిస్టమ్ డిఫాల్ట్ కాదు, మనకి ఈ వౌచర్ లేటెస్ట్ వౌచర్ సెలెక్ట్ చేసుకొని ఆ యొక్క వౌచర్ సిరీస్ సెలెక్ట్ చేసుకొని సిస్టమ్ డిఫాల్ట్ కాకుండా మనకి సిస్టమ్ డిఫాల్ట్ అంటే లేటెస్ట్ నంబర్, మనకి మధ్యలో నంబర్ పాత నంబర్ అది మనం డిలీట్ చేసాం, అది కావాలి. కానీ దీనిపైన చూడండి సెలెక్ట్ అన్యూజ్డ్ వౌచర్ నంబర్ అంటే 2 3 ఉండొచ్చు కదా, దాంతో అన్యూజ్డ్ వౌచర్ దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. డిఫాల్ట్ సెలెక్ట్ చేస్తే లేటెస్ట్ నెంబర్, అన్యూజ్ సెలెక్ట్ చేసుకుంటే పాత నెంబర్. అది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ వచ్చేస్తుంది లిస్ట్ వౌచర్ నెంబర్. చాలా డిలీట్ చాలా వస్తాయి. వాటిలో మనకి ఏది కావాలంటే అది తీసుకుంటాం. చూడండి మనం డిలీట్ చేసింది ఏంటి, అన్యూజ్డ్ నెంబర్ 2 అది డిలీట్ చేసాం.
ఇలా చూపించినప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ నంబర్కి ముందే ఉంది, వెనకాలే ఉంది. ఈ నంబర్ ఉంది, దానికి ముందు 1 డేటు ఫస్ట్ ఏప్రిల్, దాని తర్వాత 3 ఉంది, అది ఫస్ట్ ఏప్రిల్. ఇది ఫస్ట్ ఏప్రిల్, ఇది ఫస్ట్ ఏప్రిల్ కాబట్టి ఇది కూడా ఫస్ట్ ఏప్రిల్, అందులో ఫస్ట్ ఏప్రిల్ తీసుకుంది. ఇది సెలెక్ట్ చేసుకుంటే చూడండి నంబర్ 2 అన్యూజ్డ్ నంబర్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఏ పార్టీ అయినా చేసుకోవచ్చు. క్యాష్ అనుకో, క్యాష్ అయితే ఏ పార్టీకైనా మనం సేల్ చేయొచ్చు. ఏ గూడ్స్ అయినా సరే, అప్పుడు మనం ఏ గూడ్స్ సేల్ చేసామో మనకు గుర్తులేదు అనుకున్నాం. సో ఇక్కడ ఏం చేస్తాం తీసుకొని, అప్పుడు ఏదైనా లెఫ్ట్ ఎల్ అయి ఉండొచ్చు, హెచ్పై ఉండొచ్చు. ఎల్ తీసుకున్నాం, 1 యూనిట్ తీసుకున్నాం, ఇచ్చాం. ఓకేనా, సిజిఎస్టి. చూడండి ఇప్పుడు మనకి ఇది వచ్చేసింది. సో ఇప్పుడు తీసుకుంటే ఇప్పుడు మనం ఏ బుక్కి వెళ్దాం. ఇప్పుడు మనం ఎస్కేప్ చేసి ఏ బుక్కి వెళ్ళి F2 నొక్కితే డేట్ తీసేసి వచ్చేసింది. ఇప్పుడు చూడండి ఇది ఎప్పుడు ఒకటో తేదీ కదా, ఒకటోది ఏపీ 1 ఉంది, 3 ఉంది, మధ్యలో 2, కానీ మధ్యలోకి రాలేదు. ఎందుకంటే ఆ డేట్ లో లాస్ట్ లో వస్తుంది. ఆ డేట్ లో లాస్ట్ లో చూడండి మనం ఎంటర్ చేసాం 2 నెంబర్. సో 1 ఉంది, 3 ఉంది, 2 కూడా ఉంది. ఇదే రోజు, వేరే రోజుకి రాకూడదు, అదే రోజు 1, 2, 3 సరిపోయింది. అలాగే మనం ఇంకేం చేసాం మనం, తమిళనాడు, తమిళనాడు 1, ఈ 4 నెంబర్ అలాగే ఉంటుంది. సో 2, 3 అయితే 4 ఉంది. తమిళనాడు ఏం చేసాం, 1 ఉంది, 2 ఉంది, 3 డిలీట్ చేసాం కదా, 3 డిలీట్ చేసాం. 3 తర్వాత చూడండి ఇక్కడ 3 ఉండాలి, తర్వాత ఈ డేట్లు ఉన్నాయి సరేనా. సో తమిళనాడు 3 తర్వాత 4 ఇక్కడ ఉంది కింద, అంటే సెకండ్ ఉంది, అంటే 3 అనేది చూడండి 3 అనేది ఫస్ట్ నాడే ఉంది. ఎందుకంటే 3 తర్వాత సెకండ్ వచ్చింది కదా, సెకండ్ డేట్ టీఎస్ ఉంది, అంటే ఏపీది అయిపోయింది సిరీస్, అంటే యూజ్ చేసేసండి. అంటే ఈ ఏపీ రికార్డింగ్ అయిపోయింది కాబట్టి 3 అనేది కూడా ఒకటో తేదీ. ఇప్పుడు మనం దీనికి ఓటు చేస్తాం, ఏపీ, ఏపీ సిరీస్ సెలెక్ట్ చేస్తాం, ఏపీ సెలెక్ట్ చేసుకుంటే ఇది కూడా 10 చూపిస్తుంది. ఇప్పుడు ఓచెస్కి వస్తే మనం బయట నుంచి ఓచెస్కి వచ్చామంటే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ఉంది. ఎందుకంటే మన రిజిస్ట్రేషన్ నేమ్స్ లో ఫస్ట్ బయట ఆంధ్రప్రదేశ్ ఉంది, ఏబిసిడి ఆల్ఫాబెట్, అందులో ఆంధ్రప్రదేశ్ చూపిస్తుంది. ఇప్పుడు మనకు కూడా కావాల్సింది ఏంటి, మనకు కావాల్సింది తమిళనాడు. కాబట్టి తమిళనాడు సెలెక్ట్ చేసుకుంటే, తమిళనాడు సెలెక్ట్ చేసుకుంటే, సో తమిళనాడు, తమిళనాడు నంబర్, తమిళనాడు కూడా 4 నంబర్స్ అయ్యింది. సెకండ్ 4 అయింది, ఫస్ట్ 1, 2, 3. దీనికి మనం చేయాల్సింది ఎప్పుడు ఫస్ట్ F2 తీసుకొని 1, 4 తీసుకుంటే 1, 4 తీసుకున్నాం. తీసుకొని తమిళనాడులో 1, 4 తీసుకున్నాం. సో డేట్ మార్చుకున్నాం, కానీ సిరీస్ ఎట్లా అన్యూజ్డ్ కావాలా, కాబట్టి మోర్ డీటెయిల్స్కి వెళ్ళినట్లయితే ఇప్పుడు ఉండే నంబర్, కరెంట్ నెంబర్ తీసుకొని సెలెక్ట్ చేసుకుంటే ఏంటది బై డిఫాల్ట్ సెలెక్ట్ అయి ఉంటుంది సిరీస్ తీసుకుంటే. ఇక్కడ కూడా అంతే, ఏం చేయాలా, పాత నంబర్ అంటే సెలెక్ట్, ఇప్పుడు కొత్త నంబర్ సీరియల్ నంబర్ అంటే సిస్టమ్ డిఫాల్ట్, ఇదంటే అంటే పాత డిలీటెడ్ అయితే ఏం చేస్తాం, అన్యూజ్డ్ అనమాట. ఇది తీసుకుంటే సెలెక్ట్ చేసుకుని ఇక్కడ చూడండి నంబర్ 3, 1, 2, 3 మనం తీసుకున్నాం, 3 సెలెక్ట్ చేసాం. దాని ముందు 2 ఉంది ఫస్ట్ ఏప్రిల్, దాని తర్వాత 4 ఉంది సెకండ్ ఏప్రిల్, ఇది మనకి ఫస్ట్ ఏప్రిల్ అయింది సరేనా, అక్కడ చూసాం. కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకుని చూడండి నంబర్ 3 వచ్చేసింది, తమిళనాడు నంబర్ 3. సో ఇప్పుడు మనం జెడ్ కో తీసుకున్నాం, ఆ తమిళనాడే కదా, జెడ్ కో తీసుకున్నాం, జెడ్ కో తమిళనాడు సేల్స్. ఇక్కడ అప్పుడు ఏమేమో తెలియదు, హెచ్పి తీసుకుంటాం. ఇప్పుడు హెచ్పి 1 36,500 అనుకున్నాం, తీసుకోండి సిజిఎస్టి, జిఎస్టి. సో ఇప్పుడు ఈ విధంగా మనం అన్యూజ్డ్ నంబర్ అంటే డిలీట్ చేసిన నంబర్ అన్యూజ్డ్ నంబర్ అంటాం. ఆ నంబర్ కూడా మనకి ఆ నంబరు తిరిగి వచ్చేసింది. చూడండి ఇటువంటి నంబరు ఫస్ట్ నాడు తమిళనాడు 3 ఉంది, 4 ఉంది, తమిళనాడు 1 ఉంది, 2 ఉంది, తర్వాత ఒకటో తేదీ 3 వచ్చేసింది. ఈ తర్వాత నేను పిఎస్సి ఎంత 4 ఉన్నాయే, ఇది వచ్చి ఎక్స్ ఇది ఫస్ట్. సో ఇక్కడ ఈ డేటు, ఈ యొక్క 3 అనేది సెకండ్ అయ్యేదానికి ఆశ, ఎందుకంటే సెకండ్ అయితే తెలంగాణ ఉంది కదా, తెలంగాణ దగ్గర రావాలి కదా. టిఎస్ అంటే ఏదో టిఎస్ వచ్చింది అంటే వేరే సిరీస్, ఇది లాస్ట్ది ఫస్ట్ నాడు 1, 2, 3 సరేనా. సో తెలంగాణ 3, తమిళనాడు 1, 2 ఉంది, 3 వచ్చేసింది ఫస్ట్ నాడే. సో ఈ విధంగా మనం అన్యూజ్డ్ నెంబరు మనం ఓచర్ వేసేటప్పుడు ఇక్కడ మనం సిరీస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అది కరెక్ట్ గా రాకపోతే మనం సెలెక్ట్ చేసుకున్న ఇది వచ్చి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ ఏమి వచ్చేస్తుంది. ఈ సిరీస్ సరిగ్గా రాకపోతే అప్పుడు దీన్ని యూజ్ చేసుకుంటాం, అప్పుడు మాత్రమే, అప్పుడు మనం ఈ సెలెక్ట్ దీని ద్వారా మనం పోవాలి. దీని ద్వారా పోయి తమిళనాడు ఇక్కడ సిస్టమ్ తీసి ఈ విధంగా తీసుకోవాలి. అలా కాకుండా మనం దీంట్లో
ఈ తమిళనాడు దాంట్లో అన్యూజ్డ్ నెంబర్ కావాలంటే అప్పుడు కూడా దీంట్లోకి వెళ్ళి అప్పుడు నంబర్ సెలెక్ట్ ఇప్పుడు వచ్చి రిజిస్ట్రేషన్ ఇప్పుడైతే నంబర్ సెలెక్ట్ చేసుకొని తమిళనాడు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సిస్టమ్ డిఫాల్ట్ కాకుండా సెలెక్ట్ అన్యూజ్డ్ వచ్చి తీసుకున్నట్లయితే చూడండి అన్యూజ్డ్ వచ్చి తీసుకుంటే చూడండి ఇక్కడ లిస్ట్ తీసుకున్నాం ఇంతకు ముందు అన్యూజ్డ్ వచ్చి యూజ్ చేసాం ఇప్పుడు అన్యూజ్డ్ ఉంటే ఏమి లేవు కాబట్టి ఇక్కడ అన్యూజ్డ్ వచ్చారు ప్రీవియస్ వచ్చారు నెక్స్ట్ ఏమి కనపడలేదు కాబట్టి అన్యూజ్డ్ నెంబర్ ఏమి లేదు ఇట్లా అన్యూజ్డ్ సెలెక్ట్ చేసుకొని అక్కడ చాలా ఉంటాయి అన్ని లిస్ట్ అవుతాయి సో దాంట్లో మనకి ఫస్ట్ ఏది ఉందో ఫస్ట్ వరుస ప్రకారం తీసుకున్నాం ఫస్ట్ ఏది ఉందో దాన్ని తీసుకుంటాం ఈసారి అవసరమైనప్పుడు రెండవది అట్లా మనం వేరే అదే నంబర్తో వేరే వౌచర్ని వేరే పార్టీకి అయినా సరే వౌచర్ని మనం క్రియేట్ చేయొచ్చు చేస్తే ఆ డేట్ నాడు ఆ ఇన్వాయిస్ ఏ డేటో ఆ డేట్కి ఆ నంబరు ఆ డేట్కి వెళ్ళింది అంతేగాని ఫోర్ తర్వాత నెక్స్ట్కి రాదు ముందే ఏ డేట్దో ఆ డేట్కి పోతుంది ఎందుకంటే సీరియల్ కరెక్ట్గా ఉండాలి 1 2 3 అనుకో ఫస్ట్ వెనక ముందు 1 2 3 ఎట్లున్నా 1 2 3 3 వచ్చేసి 1 2 3 ఉండాలి 1 లో 4 5 6 అనుకో 4 5 6 సెకండ్ అనుకో 4 5 6 సెకండ్ లో ఉండాలి అంతేగాని 1 నుంచి 4 లోకి రాదు ఐ మీన్ 1 నుంచి సెకండ్ డేట్ లోకి రాదు సో ఈ విధంగా మనం చేయాలి ఎట్లా ఎంట్రీస్ వేస్తాం అలాగే ఏ విధంగా మనం అన్యూజ్ డిలీట్ చేస్తే నెంబర్లు ఏం మారవు అలాంటి వాడు డిలీట్ చేసిన నెంబర్ని మళ్ళీ ఎలా యూజ్ చేయాలి సో అలాగే మనం ఎంట్రీ వేసేటప్పుడు మనం రెండవది ఎంట్రీ వేసేటప్పుడు ఈ ఓచర్ టైప్ లో మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా ఈ ఓచర్ టైప్ లో ఇక్కడ ఎన్ని సెలెక్ట్ చేసుకుంటే దాని యొక్క రిజల్ట్ ఏంటి ఎలా ఉంటుంది అలాగే ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుంటే ఎలా ఉంటుంది ఇట్లయితే ఎనీ అంటే ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అది అలాగే ఉంటుంది కంప్లీట్ అయినాక అంటే మనం మార్చేంతో అలాగే ఉంటుంది మనం ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుంటే అది మాత్రం అలాగే ఉంటుంది వేరేది సెలెక్ట్ చేసుకుని వేరే రిజిస్ట్రేషన్ లో మనం ఎంట్రీ అయితే ఆ ఎంట్రీ ఒక ఎంట్రీ అయిన వెంటనే మనం తిరిగి డిఫాల్ట్ చేయడంతో దానికి వచ్చేస్తుంది సో ఇవన్నీ నేర్చుకున్నాం నంబర్ ఎంట్రీలు ఎలా వేయాలి డిలీట్ చేస్తే ఆ ఎంట్రీలు ఎలా వేయాలి రెండు రకాలు ఇది ఆర్ బై డిఫాల్ట్ రిజిస్ట్రేషన్ ఎలా వేయాలి నంబర్ డిలీట్ చేసి డిలీట్ చేసిన నంబర్ని మనం ఎలా మళ్ళీ రీయూజ్ చేయాలి నేర్చుకున్నాం ఇంకొకటి వచ్చి మెయిన్ గా చెప్పానే ఇప్పుడు మనం దీంట్లో ఇది కంపెనీ మనం ఫస్ట్ క్రియేట్ చేసిన కంపెనీ డిఫాల్ట్ మనం ఫస్ట్ క్రియేట్ చేసిన కంపెనీ ఇక్కడ కనబడుతుంది మొత్తం మూడు అన్ని కంపెనీ పేరు ఒకటే కానీ ఫస్ట్ క్రియేట్ చేసిన కంపెనీ డిఫాల్ట్ రిజిస్ట్రేషన్ ఇక్కడ ఉంటుంది దీన్ని నొక్కి ఆల్టర్ నొక్కితే ఆ ఫస్ట్ క్రియేట్ చేసింది వస్తుంది సపోజ్ ఈ ఫస్ట్ క్రియేట్ చేసింది ఇక్కడ తెలంగాణ సపోజ్ అమీర్పేట్ హైదరాబాద్ ఇచ్చి ఉంటాం తెలంగాణ సో ఇది మనం క్రియేట్ చేసాం అడ్రస్ ఇది మనం క్రియేట్ చేస్తున్నాం సో ఈ విధంగా మనకి క్రియేట్ వచ్చి ఇట్లా ఏమంటాం దీన్ని కంపెనీ ఆపరేషన్ ఈ కంపెనీ ఆపరేషన్ మిగతా వాటికి రాదు మిగతా ఇది క్రియేట్ చేసాం అడ్రస్ ఇచ్చాం వాటిని ఒకటే కంపెనీ కాబట్టి క్రియేట్ చేయకుండా మల్టిపుల్ రిజిస్ట్రేషన్ నంబర్స్ మాత్రమే ఇచ్చాం కాబట్టి వాటి అడ్రస్ ఎట్లా పెట్టాలి ఇలా ఇస్తే దీని ఫలితం ఏంటి చూడండి ఇలా ఇచ్చినప్పుడు డే బుక్కి వెళ్తాం డే బుక్కి వెళ్ళి చూడండి టిఎస్ ఉంది ఏపీ ఉంది తెలంగాణ సో టిఎస్ తీసుకుంటారు తెలంగాణ కదా ఫస్ట్ మనం టిఎస్ తెలంగాణ ఇది వౌచర్ దీనికి ఇన్వాయిస్ చూస్తాం కంట్రోల్ పి అంటే ప్రింట్ పేజ్కి వచ్చి ప్రింట్ పేజ్కి వచ్చి ప్రివ్యూ నొక్కుతాం ప్రివ్యూ నొక్కితే ఇది ఇన్వాయిస్ దీన్ని జూమ్ చేయాలంటే ఇక్కడ జడ్ ఉంది దీన్ని నొక్కొచ్చు లేదంటే ఆల్ టు జడ్ నొక్కొచ్చు దీన్ని నొక్కొచ్చు లేకుంటే ఆల్ టు జడ్ నొక్కొచ్చు ఇదే లేకుండా సింపుల్ గా F4 నొక్కొచ్చు ఎక్కడ ఉంది చూడండి తెలంగాణ స్టేట్ చూడండి తెలంగాణ టిఎస్ అంటే తెలంగాణ పేరు సరేనా అమీర్పేట్ హైదరాబాద్ జిఎస్టీ నంబర్ తెలంగాణ నంబర్ స్టేట్ తెలంగాణ కోడ్ 36 కరెక్ట్ ఉంది సో ఇది ఓకే సపోజ్ ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకోటి తీసుకున్నాం నెక్స్ట్ టిఎస్ ఏపీ తీసుకున్నాం ఏపీ తీసుకున్నాం దీని ఇన్వాయిస్ చూసినట్టయితే సో ప్రివ్యూ ఆల్ F4 చూడు దీనికి తీసుకుంటే పేరు ఉంది అలాగే చూడు జిఎస్టీ నంబరు ఆంధ్రప్రదేశ్ నంబరు సిరీస్ ఆంధ్రప్రదేశ్ సిరీస్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ కోడ్ 37 కానీ అడ్రస్ మాత్రం డిఫాల్ట్ అడ్రస్ ఉంది దాన్ని ప్రైమరీ అడ్రస్ అంటే ఫస్ట్ మనం క్రియేట్ చేసినప్పుడు కంపెనీకి ఇచ్చినటువంటి అడ్రస్ కంపెనీ ఒకటే అన్నిటికీ ఆ కంపెనీకి ఇచ్చినటువంటి ఫస్ట్ ఇచ్చిన అడ్రస్ ని ప్రైమరీ అడ్రస్ అంటాం సో ఈ ప్రైమరీ అడ్రస్ ఉంది దీంట్లో కూడా అలాగే నెక్స్ట్ ఇదేంటిది తమిళనాడు తర్వాత ఏపీకి వెళ్దాం తమిళనాడు ఇచ్చామా ఏపీలో ఇచ్చాం ఏపీకి అంతే ఏపీకి చూసాను మనం నెక్స్ట్ తెలంగాణకి వెళ్తాం తమిళనాడు కూడా కంట్రోల్ పి సో ప్రివ్యూ సరేనా సో F4
చూడండి ఇది తమిళనాడు. తమిళనాడు కూడా తమిళనాడు నంబర్ ఉంది, స్టేట్ తమిళనాడు, కోడ్ ఉంది, పేరు ఉంది. కానీ అడ్రస్ మాత్రం డిఫాల్ట్ అడ్రస్ అదే ఉంది. ఇలా ఉండకూడదు కదా. మనం ఏ బ్రాంచ్ వాళ్ళు అమ్ముతారో సేల్ చేసి వాళ్ళ ఇన్వాయిస్ లో వాళ్ళ అడ్రస్ ఏ ఉండాలి. దీన్ని మనం 2 రకాలుగా చేసుకోవచ్చు. యాక్చువల్ గా ఫస్ట్ మనం క్రియేట్ చేసాం ఇది. ఫస్ట్ ఏం క్రియేట్ చేసాం? ఈ కంపెనీ క్రియేట్ చేసాం. ఈ కంపెనీ క్రియేట్ చేసినాం, అడ్రస్ ఇచ్చాం, అంత అయిపోయింది. యాక్సెప్ట్ చేసాం. యాక్సెప్ట్ చేసిన వెంటనే ఏమవుతుంది? క్రియేట్ చేసినప్పుడు యాక్సెప్ట్ చేసి అయిన తర్వాత క్రియేట్ అయిన తర్వాతనే వెంటనే ఏమవుతుంది? అది వెంటనే ఎఫ్ఎన్ ఫీచర్స్ పెడుతుంది కదా. అక్కడ మనం ఈ నంబర్ ఇస్తాం. ఇచ్చే ముందు ఎఫ్ఎన్ ఫీచర్స్ పోవడంతో కింద రైట్ సైడ్ లో అదర్స్ లో ఎనేబుల్ మల్టిపుల్ అడ్రసెస్, అక్కడ మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ ఎనేబుల్ చేసాం. ఇక్కడ మల్టిపుల్ అడ్రస్ అంటే ఒక్కోదానికి ఒక అడ్రస్. దీన్ని ఎస్ చేసినట్లయితే ఇక్కడ అడుగుతుంది చూడు, రఘు ఎలక్ట్రానిక్స్ అడ్రస్ టైప్. దాన్ని ఏమంటాం అంటే ఒక్కొక్క అడ్రస్ టైప్ అంటే మరి ప్రైమరీ అడ్రసా, ప్రైమరీ అడ్రస్ అదొక టైప్, వేరే స్టేటా అదొక టైప్ అంట. సో ప్రైమరీ అడ్రస్ అంటే ఫస్ట్ మనం ఇచ్చింది చూడండి, క్లిక్ చేస్తే చూడండి రఘు ఎలక్ట్రానిక్స్ అమీర్పేట హైదరాబాద్ అన్ని డీటెయిల్స్ అని ఇచ్చాం. సో దీన్ని ఎట్లాగే మనం క్లిక్ చేసుకుంటూ వెళ్తే ఇది యాక్సెప్ట్ అయిపోయింది. సో అయిపోయి నెక్స్ట్ వచ్చింది. నెక్స్ట్ రెండోది ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ అడ్రస్ అనుకుంటాం. ఏపీ అడ్రస్ అనుకుంటాం, మా పేరు ఏపీ అడ్రస్ పెట్టినట్టయితే పేరేంటి? అదే పేరు రఘు ఎలక్ట్రానిక్స్ బ్రాకెట్ లో మల్టీ, అదే పేరు ఉండాలన్నమాట. మల్టీ అడ్రస్ ఏంటంటే ఇదేంటిది మనం తీసుకుంది ఏపీ అడ్రస్. ఫర్ ఎగ్జాంపుల్ లబ్బిపేట్ విజయవాడ అనుకుంటాం. సో పిన్ కోడ్ 524660 అనుకుందాం. ఓకే, దీన్ని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి యాక్సెప్ట్ అయితే నెక్స్ట్ పోతుంది. ఇక్కడ వచ్చి పిఎన్ అడ్రస్ వస్తుంది. ప్రైమరీ వచ్చి తెలంగాణ, ఇది ఏపీ అడ్రస్, ఇది తమిళనాడు అడ్రస్. తమిళనాడు అడ్రస్ సేమ్ అది రఘు ఎలక్ట్రానిక్స్ మల్టీ తీసుకున్నా. ఇక్కడ ఏ అడ్రస్ ఏం పెడతాం? ఇక్కడ ఇదేంటి తెలంగాణ. ఫర్ ఎగ్జాంపుల్ టీ నగర్ అనుకుందాం, టీ నగర్ చెన్నై. సో దీని నంబర్ వచ్చి 6 lakhs, 6,70,000 టీ నగర్ 6,70,000 ఇచ్చేసాం అయిపోయింది. సో దీనికి యాక్సెప్ట్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏమన్నా ఉంటే చేస్తాం, లేకపోతే మళ్ళీ అంటుకుంటే బయట వచ్చేసి యాక్సెప్ట్ చేసి ఏం చేసాం? మూడింటికి సపరేట్ అడ్రస్ ఇచ్చినాం. ఈ అడ్రస్లు ఆ కంపెనీలోకి ఎలా పోతాయి అంటే చూడండి, మనం ఇక్కడ F11 ఫీచర్స్ లో మనం ఏం ఇక్కడికి వెళ్ళి మనం ఇక్కడ ఇవన్నీ క్రియేట్ చేసాం. ఎప్పుడు ఫస్ట్ ఇది ముందే చేసి ఉండొచ్చు. మనం ముందే చేసి ఉంటే మనం ఫస్ట్ తెలంగాణ క్రియేట్ చేసాం కదా, ఆ క్రియేట్ చేసినప్పుడు చేసి, లేదంటే ఇప్పుడు చూడమాట మనం ఫస్ట్ అంతా ఏం చేయాలి, మనం ఏం చేయలేదు కదా, అలా చేసి ఇప్పుడు మాత్రం మనం ఎప్పుడైనా సరే దీన్ని అన్ని క్లిక్ చేసినాం, ఆల్రెడీ చేసినాం, మనం ఆల్రెడీ చేసినాం కదా, అలా చేసిండు ఫస్ట్ అయినా చేసి ఉండొచ్చు, లేదు ఇప్పుడు చేసినా సరే ఇక్కడ అడ్రస్ అన్ని క్రియేట్ చేసి అప్పుడు ఇది ఆల్రెడీ క్రియేట్ చేసినాం. లేదంటే తెలంగాణ ఒకటే ఉంటుంది, ఒక్కొక్కటి క్రియేట్ చేస్తాం. ఆ క్రియేషన్ తెలంగాణ క్రియేట్ చేస్తాం. తెలంగాణ నెంబర్ ఇస్తున్నాం కదా, ఇచ్చేటప్పుడు ఇంత ముందు లేదు, స్టేట్ పక్కన రెగ్యులర్ మధ్యలో అడ్రస్ టైప్ అనింది. ఇది వచ్చి తెలంగాణ కాబట్టి ఏముంటది? ప్రైమరీ అడ్రస్. సో యాక్సెప్ట్ చేసేస్తాం, అయిపోయింది. నెక్స్ట్ తమిళనాడు సెలెక్ట్ చేసుకున్నాం. తమిళనాడు మామూలుగా ఏంటంటే ఈ తమిళనాడు నెక్స్ట్ అనదర్ రిజిస్ట్రేషన్ అంటేనే దానికి వెళ్ళినప్పుడు ఇది వస్తుంది కదా, అప్పుడు ప్రతి దానికి ఈ అడ్రస్ టైప్ అడుగుతుంది. ఇది తమిళనాడు, చూడు తమిళనాడు కాబట్టి చూడండి టిఎన్ అడ్రస్ అని తీసుకుంటాం, యాక్సెప్ట్ చేస్తాం. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ కాబట్టి ఇవన్నీ బ్యాక్ స్పేస్కి వెళ్తే అడ్రస్ టైప్ ఏంటి? ప్రైమరీ అన్ని వస్తుంది. అడ్రస్ పిలిచి ఏపీ అడ్రస్ యాక్సెప్ట్ చేస్తాం, అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఓచెస్ కొడతాం. ఇప్పుడు డే బుక్ వచ్చి తీసుకుంటే చూద్దాం. సపోజ్ ఏపీకి వచ్చాం. ఏపీకి వస్తే ఇది ఓచరు, ఇది ప్రింట్ పేజీ, రివ్యూ F4 చూడండి. ఇది వచ్చి ఏపీ అంటే విజయవాడ అడ్రస్ ఇచ్చాను. ఏపీ ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్, స్టేట్ ఆంధ్రప్రదేశ్ అన్ని కరెక్టే.
అడ్రస్ వచ్చింది పాతది. ఇప్పుడు చూడండి దీనికి లబ్బిపేట విజయవాడ. సో ఏ స్టేట్ అడ్రస్ ఎక్కడ బ్రాంచ్ ఇది అడ్రస్ వచ్చేసింది. అలాగే నెక్స్ట్ చూడండి టీఎస్ అయితే మామూలే ఆల్రెడీ వచ్చేసింది డిఫాల్ట్ కాబట్టి టీఎస్ ఆల్రెడీ వచ్చేసింది. మనకి F4 తీసుకుంటే స్వామిపేట హైదరాబాద్ వచ్చేసింది. దాని తర్వాత మనం తమిళనాడు తీసుకున్నాం. తమిళనాడు తీసుకున్నాం. తమిళనాడు తీసుకున్నాం. తమిళనాడు తీసుకొని కంట్రోల్ పి అంటే కంట్రోల్ పి ప్రింట్ పేజీ ఐ అంటే ఐ అనేది ఐ మీన్ ఐ అనేది ఇచ్చి ప్రివ్యూ. ఓకే ప్రివ్యూ నొక్కేసి F4 తీసుకుంటే చూడండి ఇక్కడ అన్ని ఉండే ముందు అడ్రస్ మాత్రం ఎత్తుంది. చూడండి చెన్నై తమిళనాడు కదా చూడండి తమిళనాడు. సో టీ నగర్ చెన్నై. సో అడ్రస్ సో ఏ అడ్రస్ కి సంబంధించిన కంపెనీ ఏ బ్రాంచ్ ఉందో ఆ బ్రాంచ్ కి సంబంధించిన బిల్స్ అన్నిటి మీద అంటే వాటి యొక్క డాక్యుమెంట్స్ అన్నిటి మీద ఈ అడ్రస్ ఎందుకంటే అడ్రస్ ఇచ్చేసేవాటి కాబట్టి వాటి డాక్యుమెంట్స్ అన్నిటి మీద అది పర్చేజ్ అయినా సేల్స్ ఏ ఇన్వాయిస్ అయినా ఏ వేరే డాక్యుమెంట్స్ అయినా ఏమైనా అన్నిటి మీద ఆ అడ్రస్ మనం ఫుల్ అడ్రస్ ఇస్తాం. ఆ అడ్రస్సే వస్తుంది. ఇది ఫస్ట్ ఈ కంపెనీ క్రియేట్ చేసినప్పుడే మనం ఇక్కడ ఆల్టర్కి వెళ్ళి ఇక్కడ అడ్రస్ ఇచ్చేసాను. అది అయిన తర్వాత క్రియేట్ అయిన తర్వాతనే F1 వెళ్తుంది. అప్పుడు చేయొచ్చు. చేసి 3 అడ్రస్ మనం ఏర్పాటు చేసి పెట్టేస్తే ఈ 3 అడ్రస్ ని మనం ఏర్పాటు చేసి పెట్టి ఇదంతా చేయకుండా ఫస్ట్ క్రియేట్ చేసేటప్పుడు మొత్తం రావాలి. వస్తే యాక్సెప్ట్ అవుతుంది. అలాగా ఇప్పుడైతే జస్ట్ లోయర్ ఇది వచ్చి డౌన్ యారో దాంట్లో వచ్చేస్తుంది. ఓకే యాక్సెప్ట్ చేసాం. అలా చేసుకొని దాని తర్వాత ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఫస్ట్ తెలంగాణ ఉంటుంది. ఇప్పుడు తెలంగాణకి వెళ్తాం అనమాట. తెలంగాణ ఒకటే కాబట్టి అక్కడికి వెళ్తాం. అప్పుడు కింద న్యూ రిజిస్ట్రేషన్ ఎంత పెట్టుకుంటాం. ఇదంతా రాకుండా ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ యాక్సెప్ట్ అని కాకుండా డైరెక్ట్ ఇక్కడ కూడా మనం క్లిక్ చేస్తే ఇక్కడ ఉన్నాం అనుకోండి. ఇదంతా ఇక్కడ నువ్వు పెట్టేసాం. తర్వాత దీని దగ్గరికి వచ్చి క్లిక్ చేసినా ఇక్కడికి వచ్చేస్తుంది. ఎస్ పెట్టి రెండవది దీనికి అడ్రస్ ఇస్తాం. రెండవది క్రియేట్ చేస్తాం. అప్పుడు క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసాం. అలా కొత్త రిజిస్ట్రేషన్ నెంబర్ని మనం యాడ్ చేసేటప్పుడు అప్పుడే మనం అడ్రస్ యాడ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు చేసినట్టుగా మనం ఇప్పుడు అడ్రస్ అంతా యాడ్ చేసి ఒక్కొక్కటి ఓపెన్ చేసి దాంట్లో ఆ అడ్రస్ టైప్ లో మనం దాని కన్సర్న్ అడ్రస్ ని తీసుకోవచ్చు. సో ఇది గ్రాస్ గా ఈ మల్టీ రిజిస్ట్రేషన్ ఒకే కంపెనీ సేమ్ వివిధ స్టేట్లలో బ్రాంచ్లు ఉంటే వాటన్నిటికీ సపరేట్ రిజిస్ట్రేషన్ ఉంటే ఆ రిజిస్ట్రేషన్ అమలన్నింటినీ ప్రతి ఒక్కరికి ఒక కంపెనీ మనం ఓపెన్ చేయకుండా క్రియేట్ చేయకుండా ఈ కంపెనీలోనే ఆ మల్టీ రిజిస్ట్రేషన్ అన్ని ఇచ్చేయచ్చు. అలా క్రియేట్ చేయాలి, అలా చేయాలి. అప్పుడు మనం ఎంపీస్ ఎలా చేయాలి కావాలంటే మల్టిపుల్ రిజిస్ట్రేషన్ అని ఏమంటామంటే మల్టిపుల్ రిజిస్ట్రేషన్ లో యూనిక్ వౌచర్ నంబరింగ్ సిరీస్ అని చెప్పి మనం క్రియేట్ చేయాలి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సిరీస్ మన ఇష్టం వచ్చింది ఎలాగైనా క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఎంపీస్ ఏ సిరీస్ సెలెక్ట్ ఏ యొక్క రిజిస్ట్రేషన్ ఆ సిరీస్ వస్తుంది. ఆ విధంగా మనం ఎంపీస్ చేయాలి. సో దాని తర్వాత మిగతా నేర్చుకున్న అడ్రస్ పెడతాం. తర్వాత ఒకవేళ ఏదో డిలీట్ చేసినట్లయితే అదే నంబర్తో మళ్ళీ అదే డేట్ నాడు వేరే ఇంకొక వౌచర్ని ఇన్వాయిస్ని వౌచర్ని క్రియేట్ చేయొచ్చు. కానీ ఆ డేటే ఉండాలి. కానీ ఏ పర్సన్ అయినా సరే ఎవరైనా సరే ఉండొచ్చు. నంబర్ మాత్రం అది. సో ఈ విధంగా మనం చేస్తాం. సో దీంతో ఈ వీడియోని ముగిస్తాను. ఒక చిన్న విషయం ఇక్కడ చాలా మంది జస్ట్ యూజ్ చేస్తున్నారు, చూస్తున్నారు, ఎంటర్ అవుతున్నారు, చూస్తున్నారు వీడియోలు, వెళ్ళిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేయట్లేదు చాలా మంది. దయచేసి ప్రతి ఒక్కరూ మన యొక్క వీడియోలు చూసేవాళ్ళు ఖచ్చితంగా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ సబ్స్క్రిప్షన్ బటన్ పక్కన సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే అక్కడ ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే ప్రతి ఒక్కరూ ఈ యొక్క నా ఛానల్ని వేరే వాళ్ళకి అందరికీ షేర్ చేయండి. అలాగే ప్రతి వీడియో కూడా చివరి వరకు చూడండి. మధ్యలో స్క్రిప్ట్ చేయొద్దు. స్కిప్ చేసినట్లయితే మీకు తర్వాత భాగం మీకేమి అర్థం కాదు. అలాగే చివరి వరకు చూసిన తర్వాత వీడియో బాగున్నట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఏమవుతుందంటే యూట్యూబ్ వాళ్ళు ఈ వీడియోని చాలా మందికి రికమెండ్ చేస్తారు. అప్పుడు చాలా మంది నేర్చుకుంటారు. అలాగే నేను ఆఫ్లైన్ క్లాసెస్ సారీ ఆన్లైన్ క్లాసెస్ కూడా ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అయ్యి జాయిన్ అవ్వచ్చు. నా యొక్క నంబర్ మొబైల్ నంబర్ ప్రతి ఒక్క కంపెనీ పైన ఉంటుంది.
దాని ప్రకారం నేను కాంటాక్ట్ చేసి మీరు జాయిన్ కావచ్చు. ఆల్రెడీ కొత్త బ్యాచ్ని అంటే పాత బ్యాచ్ అవుతుంది రిగార్డర్స్ సాయంత్రం 7 to 8 ఒక కొత్త బ్యాచ్ నేను ఆల్రెడీ నిన్నే జస్ట్ స్టార్ట్ చేసి ఒక ఇంట్రొడక్షన్ చెప్పానంటే టాలీ కూడా కాదు అకౌంటింగ్ సంబంధించి చెప్పాను. సో అంటే ఒక వారం వరకు బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్ అధికారం నేర్చుకున్నాం, ఇంటర్వల్ నేర్చుకున్నాం, అవే నేర్చుకుంటాం. ఒక 1 వీక్ లోపల ఆ వీక్ లోపల ఎవరైనా సరే జాయిన్ అయ్యి మీరు క్లాస్లో అటెండ్ కావచ్చు. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.